హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈరోజు వీడియోలో అయితే సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది సున్నుండల్ని పొట్టు మినపప్పుతో చేసుకుంటారు. పొట్టు మినపప్పు అవైలబుల్గా లేకపోయినా సరే ఈ విధంగా ట్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మేమైతే ఇక్కడ సున్నుండల్ని కేజీకి చేస్తున్నామండి. కేజీ సున్నుండల్ని ఫస్ట్ అయితే కొలత తీసుకున్నాము. 4 కప్స్ వచ్చాయి. సో 4 కప్స్ని కొంచెం కొంచెం వేసుకొని అనమాట మనము బ్యాచెస్ కింద మినపప్పుని ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఓపికగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో దించే ముందు 1 కప్పుకి 1 స్పూన్ రైస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి బాగా చల్లారాలండి. ఇది చల్లారే లోపు మనము బెల్లాన్ని అయితే తురిమి పెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం అనమాట. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు ఇంకా పెంచుకోవచ్చు. మేమైతే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాము. సో బెల్లాన్ని తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంతలోపు ఈ మినపప్పు అయితే చల్లగా అయింది. సో దాన్ని అయితే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాము. మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, కానీ బరకగా ఉన్నప్పుడే మనకి తింటుంటే బాగుంటుంది కదా. సో దాన్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్ బ్యాచ్ వేసేటప్పుడు అందులోనే ఒక 4 యాలకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో తర్వాత ఈ పిండిలో అయితే మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. మేము 4 కప్పులు అని చెప్పాము కదా, 4 కప్పులకి 4 కప్పుల బెల్లాన్ని అయితే ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసేసుకోవాలి. బాగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అనమాట మళ్ళీ మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెల్లము పిండి బాగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టడం వల్ల ఈ బెల్లం ఉండలు అనేవి ఏమీ లేకుండా పిండితో బాగా కలిసిపోతుంది. సో దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నెయ్యిని కరిగించుకోవాలన్నమాట. ఒక 2 కప్పులకి మనకి 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. ఇక్కడ మేము 4 కప్స్ కాబట్టి 1.5 కప్పు నెయ్యి అయితే వేసుకొని నెయ్యిని బాగా కరిగించుకొని ఈ కరిగిన వేడి వేడి నెయ్యిని అయితే కొంచెం కొంచెం పిండిలో వేసుకొని ఇంకా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలుగా అయితే చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా ప్రెస్ చేసుకోవాలి. చాలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇంకా మనకి టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, లాస్ట్కి అయితే సున్నుండలు తయారు చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.